ఈరోజు ప్రార్థన ఎలా చేయాలి, ప్రార్థనలో ఏమి అడగాలి, ఇది అంశం. ప్రార్థన ఎలా చేయాలి, ప్రార్థనలో ఏమి అడగాలి, ఇది అంశం. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈరోజు ప్రార్థన ఎలా చేయాలో చాలామందికి తెలియదు, ప్రార్థనలో ఏం అడగాలో కూడా చాలామందికి తెలియదు. అందుకనే ఈరోజు చాలామంది ప్రార్థనలు నిష్ప్రయోజనం అయిపోతున్నాయి. బూడిదలో పోసిన పన్నీర్లాగా గంటన్నర చేసేసినంత మాత్రాన అడుగుడి మీకు ఇవ్వబడును అన్నాడు కదా అని చెప్పేసి అడిగేస్తే దేవుడు ఇచ్చేస్తాడా? అసలు ఏం అడగాలి, ప్రార్థన ఎలా చేయాలి, ఏం అడగాలి, ఇది ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రార్థన ఎలా చేయాలో చెప్తాను. ఏం అడగాలో మీకు 8 విషయాలు, అడగవలసిన 8 ఉన్నాయి దేవుడి దగ్గర. ఆ 8 విషయాలు మీకు నేను చెప్తాను. స్తోత్రం చెప్పాలి. ప్రార్థన ఎలా చేయాలి, మొట్టమొదటిగా ఎలా చేయాలి? ప్రార్థన చేయడం అనేది ప్రాముఖ్యమైన విషయం. ఖచ్చితంగా మనము ప్రార్థన చేయాలి. అయితే ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి, ఇది ఈరోజు మనం నేర్చుకుందాం క్లుప్తంగా. 2 మాటలు చెప్తాను. ప్రార్థన ఎలా చేయాలన్నది 2 మాటలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము. దావీదు అంటాడు, ముమ్మారు ప్రార్థించితిని అంటాడు. ఎన్నిసార్లు? ముమ్మారు ప్రార్థిస్తాడట. 7 సార్లు స్తుతిస్తాడట దావీదు. ఎన్నిసార్లు? 7 సార్లు స్తుతిస్తాడట. ముమ్మారు ప్రార్థన చేస్తాడు, 7 సార్లు స్తుతిస్తాడు. ఓకే, స్తుతి వేరు, ప్రార్థన వేరు. చాలామంది స్తుతి ప్రార్థన ఒకటి అనుకుంటారు. స్తుతి వేరు, ప్రార్థన వేరు. స్తుతి అనేది దేవుణ్ణి స్తుతించడం అనేది పాటల ద్వారా స్తుతించవచ్చు, ఆరాధన ద్వారా స్తుతించవచ్చు, అలాగే ఆయన నామములను ఉచ్చరిస్తూ మహిమపరుస్తూ స్తుతించవచ్చు. దేవునికి స్తోత్రం చెప్పాలి. దాన్ని ఏమంటారంటే స్తుతి యాగము అంటారు. ఏమంటారు? స్తుతి యాగము. స్తుతి యాగము చేయువాడు నన్ను మహిమపరుచుచున్నాడు అంటాడు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. స్తుతి యాగము చేయువాడు నన్ను మహిమపరుచుచున్నాడు. స్తుతి యాగం అనేది చాలా ప్రాముఖ్యం. నా వైపు చూస్తూ వినండి. రిఫరెన్స్ దొరకకపోతే నా వైపు చూస్తూ వినండి. ఎందుకో బైబిల్ని ఎతికేస్తారు. స్తుతి యాగము అన్న మాటకి అర్థం ఏమిటి? స్తుతి యాగము అనేది ఎలా చేయాలి అన్నది చూస్తే ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయము 15వ వచనంలో రాయబడింది స్తుతి యాగం ఎలా చేయాలో. ఎబ్రీ 13:15లో రాయబడింది. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయుదుము అనగా చూడండి, మనము ఎల్లప్పుడూ దేవునికి స్తుతి యాగం చేయాలట. మరి స్తుతి యాగం అంటే ఏంటి? అందుకే అక్కడ అన్నాడు, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వఫలము అర్పించుదము. గట్టిగా స్తోత్రం చెప్పాలి. స్తుతి యాగము చెప్పండి. అది ఒక హెడ్డింగ్ పెట్టుకోవడానికో మీటింగ్లకి పేర్లు పెట్టుకోవడానికో కాదు. స్తుతి యాగం అంటే, స్తుతి యాగము అంటే అర్థమేంటో తెలుసా? మనము అర్పించాలి. స్తుతి యాగము ఒక యాగముగా చేయాలి. స్తుతి యాగము అంటే తెలుసా? చాలామందికి తెలీదు యాగము అంటే. యేసుక్రీస్తు ప్రభువారు చేసిన సిలువ బలి యాగము అంటాం మనం, అవునా? అదొక యాగం, అదొక యజ్ఞం, అదొక యాగం. అలాగే మనము స్తుతులు చెల్లించుటలో కూడా ఒక యాగముగా, ఒక యజ్ఞముగా చెయ్యాలన్నదే స్తుతి యాగము అన్నాడు అక్కడ. అర్థమవుతుందా? స్తుతి యాగము అది ఎలా చేయాలి అన్నది చూస్తే చూడండి, ఆయన నామములను ఒప్పుకొనుచు జిహ్వ ఫలము ఫలించాలట. జిహ్వ అంటే నోరు లేదా పెదవులు అని అర్థం. జిహ్వ అంటే అర్థం ఏంటి? నోరు లేదా పెదవులు. జిహ్వ అన్న మాటకి అర్థం ఏంటి చెప్పండి? నోరు లేదా పెదవులు. ఈ రెండిటికి అర్థం వస్తుంది. పెదవులు అనొచ్చు, నోరు అనొచ్చు. ఉదాహరణకి భక్తుడు అంటాడు, నీ జిహ్వ వాక్కులు మధురములు అంటాడు. దేవునికి స్తోత్రం చెప్పాలి. నీ జీవ వాక్కులు అంటే జిహ్వ వాక్కులు అంటే నీ నోటి మాటలు, నీ పెదవులంట వచ్చే మాటలు ఎంతో మధురములు అని అర్థం. అంటే జిహ్వ అంటే మన పెదవులు లేదా నోరు అని అర్థం.
స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు అక్కడ అంటున్నాడు ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వ ఫలాలు ఫలించాలి. అది స్తుతి యాగం అంటే. ఆయన నామమును ఎలా ఒప్పుకోవాలి? ఆయనకున్న నామములు చాలా ఉన్నాయి. ఉదాహరణకి ఇబ్రూ భాషలో చూసుకుంటే ఎలోహిం అంటే దేవుడు అన్న మాటకి ఎలోహిం. ఎలోహిం అంటే త్రిత్వము కలిగిన దేవుడు అని అర్థం. అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రిత్వమై ఉన్న దేవా నీకు స్తోత్రం. ఎలోహిం అంటే అర్థం ఏంటి? త్రిత్వమై ఉన్న దేవా మీకు స్తోత్రం. అలాగే ఇబ్రూ భాషలో యెహోవా షాలోం అంటే శాంతి సమాధానమిచ్చు దేవుడు అని అర్థం. నువ్వేమని ప్రార్థన చేయాలి? మాకు శాంతినిచ్చువాడా, సమాధానమునిచ్చువాడా నీకు స్తోత్రం, నీకు స్తుతి, నీకు మహిమ. ఇది ఇలాగా స్తుతి చెల్లించాలి. దీన్నే స్తుతి యాగము అన్నారు. స్తుతి యాగము ఇది దినములకు 7 సార్లు చేయాలి. నువ్వు స్తుతించాలి. కూర్చుని, నుంచుని, పడుకుని, నడుస్తున్నప్పుడు, పనులు చేస్తున్నప్పుడు, ప్రయాణం చేస్తున్నప్పుడు, వాహనాల మీద ప్రయాణం చేస్తున్నప్పుడు, అలాగే నువ్వు ఎక్కడికి వెళ్ళినా స్తుతి చేయాలి. స్తుతి యాగము అర్పించాలి. గట్టిగా స్తోత్రం చెప్పాలి. స్తుతి యాగము. సర్వశక్తిమంతుడా నీకు సమస్తము సాధ్యమే నాయన, నీకు అసాధ్యమైనది ఏదీ లేదు. నీకు మహిమ కలుగును గాక. నీకు స్తోత్రము నాయన, నీకు స్తోత్రాలు. శాంతి సమాధానం మాకు అనుగ్రహించువాడా మీకు స్తోత్రములు నాయన. మమ్మల్ని చూస్తున్నవాడా, చూచుచున్న దేవుడా. ఎల్రోయ్ అంటే చూచుచున్న దేవుడు. చూచుచున్న దేవుడా మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతి. ఇలాగా నీవు స్తుతి యాగం అర్పించాలి. ఆయన నామమును ఒప్పుకొనుచు చేసేదే స్తుతి యాగము. ఇప్పుడు ఒప్పుకుంటున్నావు, నువ్వు చూచుచున్న దేవుడవయ్యా నీకు స్తోత్రం, మాకు శాంతి సమాధానం ఇచ్చేవాడవయ్యా నీకు స్తోత్రం, ఎబినేజరు సర్వశక్తిమంతుడవయ్యా నీకు స్తోత్రం, ఆశ్చర్యకరుడవయ్యా నీకు స్తోత్రం, ఆలోచనకర్తవయ్యా నీకు స్తోత్రం, ఉపదేశించువాడా నీకు స్తోత్రం. ఇలాగ ఆయన నామములు ఒప్పుకొనుచు వాక్యమై ఉన్న దేవా నీకు స్తోత్రం, యెహోవా నిస్సి మాకు జయమునిచ్చువాడా నీకు స్తోత్రం. ఇలాగా ఆయన నామములు ఒప్పుకుంటూ స్తుతులు చెల్లించేదే స్తుతి యాగము అనండి. ఇది వేరు, ప్రార్థనలో భాగం కాదు. ఇది ప్రార్థనలో భాగం కాదు. ఈ స్తుతి యాగం చేయాలి. నేను ఈ స్తుతి యాగాన్ని తెల్లవారుజామున చేస్తాను. తెల్లవారుజామున లెగిసి ఈ స్తుతి యాగం అర్పిస్తాను దేవునికి. స్తుతి యాగం అర్పించిన తర్వాత మరలా నేను పడుకుంటాను. 1 గంట పడుకుని మరలా 5:30, 5:15, 6 టయానికి లేచి నా కాలకృత్యములన్నీ తీర్చుకుని ముఖం కడుక్కుని అప్పుడు నేను మరలా ప్రార్థనలో కనిపెడతాను. 7 ప్రార్థనలు చేస్తాను. 6 కాడి నుంచి దగ్గర 7, 7:30 వరకు 7 ప్రార్థనలు ఉంటాయి. నాకు గంటన్నర ఉంటాయి. గంటన్నర ఉంటాయి 7 ప్రార్థనలు. 7 ప్రార్థనలు అయిన తర్వాత కుటుంబ ప్రార్థన చేస్తాను. కుటుంబ ప్రార్థన. ఆ కుటుంబ ప్రార్థన అయిన తర్వాత స్నానం చేసి బయటకు వస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఉదయాన్నే తెల్లవారుజామున మాత్రము స్తుతియాగం అర్పిస్తాను. స్తుతియాగం ఆయన నామములు ఒప్పుకొనుచు స్తుతియాగం అంటే స్తుతిలే, ఇంకా స్తుతిలే. ఆయన చేసిన కార్యాలను బట్టి, ఆయన నామములను బట్టి స్తుతియాగం చెల్లిస్తూ ఉంటాను. ఆ తర్వాత 6 ఆ టయాన్ని నా ప్రార్థనలు మొదలు పెడతాను. 7 ప్రార్థనలు ప్రత్యేక ప్రార్థనలు వేరే ఉంటాయి. 7 ప్రార్థనలు, ఆ ప్రత్యేక ప్రార్థనలు అయిన తర్వాత కుటుంబ ప్రార్థన చేస్తాను. ఆ కుటుంబ ప్రార్థన అయ్యేసరికి 8 అవుతుంది దగ్గర. అప్పుడు స్నానం చేసి బయటకు వస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి ఇంకొకసారి చెప్పాలి. దేవుని బిడ్డలారా గమనించండి, ఈ స్తుతియాగం అనేది మనము చేయాలి. ఇది దినమునకు 7 సార్లు చేసేవాడట స్తుతి దావీదు. కానీ ముమ్మారు ప్రార్థన చేసేవాడట. ఎప్పుడెప్పుడు చేసేవాడు ప్రార్థన చూడండి. కీర్తన గ్రంథము 55 అధ్యాయము 17 వచనం. ఇది 5:17. సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొర్రపెట్టుకుందును ఆయన నా ప్రార్థన ఆలకించును. ఇప్పుడు చెప్పండి, ఆయన ఎప్పుడెప్పుడు చేస్తున్నాడు ప్రార్థన? చెప్పాలి. సాయంకాలమున 2, ఉదయమున 3, మధ్యాహ్నం. ఇప్పుడు ఎవరైనా ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రం అంటారు, అవునా? ఇక్కడి నుంచి రివర్స్లో వస్తున్నాడేంటి దావీదు? గుర్తుంచుకోండి. ఎవరైనా ఏమని చెప్తారు? ఉదయము, మధ్యాహ్నం, సాయంత్రం చేస్తానని నేను ప్రార్థనలు అని చెప్పాలి. ఓకే. కానీ ఇక్కడేం చేస్తున్నాడు? సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నం చివర పెట్టాడు. మనం సాయంత్రం చివర పెడతాం, కానీ మధ్యాహ్నం చివర పెట్టాడు. ఇక్కడ అర్థమవుతుందా? దీని గురించి ఎవరికైనా తెలుసా? ఈ విషయాన్ని బట్టి ఎవరైనా దీనికి సమాధానం చెప్పగలదురా?
ఉదయము, మధ్యాహ్నం, సాయంత్రం అని 3 పూట్ల చేస్తానండి ప్రార్థనలు అని చెప్తాం మనం. కానీ ఇక్కడ దావీదేమన్నాడంటే సాయంకాలము, ఉదయము, మధ్యాహ్నం. సాయంకాలము, ఉదయము, మధ్యాహ్నం. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇంకొకసారి చెప్పాలి. ఎందుకు ఇలా చెప్తున్నాడు, దీనికి కారణం ఏమిటి అన్నది చూస్తే యూదుల కాలమానం ప్రకారంగా, బైబిల్ ప్రకారంగా మనం చూసుకుంటే యూదుల కాలమానం ప్రకారంగా అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయను. అర్థమవుతుందా? యూదుల కాలమానం ప్రకారంగా వాళ్ళకి దినం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? సాయంత్రం 6 గంటలకి స్టార్ట్ అవుతుంది. అవునా? చెప్పాలి. యూదుల కాలమానం ప్రకారంగా వారికి దినం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? సాయంత్రం 6 గంటలకి వారికి రోజు ప్రారంభమవుతుంది. ఆ తర్వాతే వారు ఆ దినము అక్కడి నుంచి లెక్కేసుకుంటారు. సాయంత్రం 6 కానించే దినము లెక్కేసుకుంటారు వాళ్ళు. దేవునికి స్తోత్రం చెప్పాలి. అందుకని ఇక్కడ ఏమన్నాడంటే సాయంకాల ప్రార్థన ఎక్కువ జాము ప్రార్థన వాళ్ళకి. ఉదయమో గొర్రె పిల్లను, సాయంత్రమో గొర్రె పిల్లను అర్పించాలని దేవుడు చెప్పాడు. రైట్. ఇప్పుడు వాళ్ళకి సాయంత్రం 6 గంటల ప్రార్థన ఏ ప్రార్థన తెలుసా? యూదులకి ఎక్కువ జాము ప్రార్థన. ఎక్కువ జాము ప్రార్థన సాయంత్రం 6 గంటల ప్రార్థన. అందుకని ఇక్కడ 6 ముందు పెట్టాడు. సాయంత్రం అనే ప్రార్థన ముందు పెట్టాడు. సాయంకాలం, ఉదయము, మధ్యాహ్నం. మధ్యాహ్నం చివరి ప్రార్థన అవుతుంది వాళ్ళకి. స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. సాయంత్రం 6 కానించి మరలా రేపు సాయంత్రం 6 వరకు వాళ్ళకేంటి? ఒక రోజు. కాబట్టి సాయంత్రం 6 గంటలకు వారు ఎక్కువ జాము ప్రార్థన చేస్తారు. వాళ్ళకి సాయంత్రం 6 గంటలకు స్టార్ట్ అవుతుంది తొలి జాము. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనకు ఉదయము 4 గంటల కానించి స్టార్ట్ అవుతుంది తొలి జాము. కాబట్టి మనము తెల్లవారుజామున చేసే ప్రార్థన వాళ్ళు సాయంకాల సమయంలో చేస్తారు ప్రార్థన. యూదుల కాలమానం ఇది, యూదుల కాలమానం ప్రకారంగా. కాబట్టి నువ్వు ప్రార్థన ఎలా చేయాలి అంటే ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము. ఇది లెక్క. వాళ్ళ లెక్క యూదుల కాలమానం ప్రకారంగా సాయంకాలము, ఉదయము, మధ్యాహ్నము. ఇది లెక్క వాళ్ళ లెక్క. మన లెక్క ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము. గట్టిగా స్తోత్రం చెప్పాలి. ఖచ్చితంగా 3 పూట్ల నువ్వు ప్రార్థన చేయాలి. ముమ్మారు ప్రార్థన చేయాలి. గట్టిగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. దావీదు ముమ్మారు చేశాడు, దానియేలు ముమ్మారు చేశాడు, ఎస్తేరు ముమ్మారు చేసింది. ఇలా మనం చూసుకుంటే ప్రార్థన పరులందరూ కూడా ముమ్మారు ప్రార్థన చేసేవారు. అయితే ముమ్మారు ప్రార్థన మోకాళ్ళ మీద ప్రార్థన. అది ముమ్మారు ప్రార్థన ఎలా చేసేవారు? ఖచ్చితంగా మోకాళ్ళ మీద ప్రార్థన చేసేవారు. అంటే 3 సార్లు చేస్తే చాలు సార్, ఇంకా చెయ్యక్కర్లేదా అంటే 3 సార్లు తర్వాత చేసే ప్రార్థన వేరేగా ఉంటుంది. 3 సార్లు ప్రార్థన ఖచ్చితంగా మోకాళ్ళ మీద ఉండి చేయాలి. ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయాలి. మోకాళ్ళ మీద ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. ఆ తర్వాత నువ్వు ఎక్కువ ప్రార్థన చేయాలంటే ఎలా చేయాలో తెలుసా? పౌలు గారు అంటారు, నేను ఆత్మతోనూ ప్రార్థన చేతును, మనసుతోనూ ప్రార్థన చేతును. అంటే నువ్వు ఇంకా తర్వాత ప్రార్థన ఎలా చేయాలి? ఒకవేళ మోకాళ్ళు వేసే వీలుంటే మోకాళ్ళు వేయి. ఒకవేళ మోకాళ్ళు వేసే వీలు లేకుండా పనిలో ఉన్నావా, వర్క్లో ఉన్నావా, లేకపోతే డ్యూటీలో ఉన్నావా, ఎక్కడైనా ఉన్నావా, ఎలా చేయాలో తెలుసా? ప్రార్థన మనస్సుతో చెయ్యాలి, ఆత్మతో చెయ్యాలి. ఎలా చేయాలి చెప్పండి ప్రార్థన? మనస్సుతో ప్రార్థన చేయాలి, ఆత్మతో ప్రార్థన చేయాలి. ఎస్, మనస్సులో ప్రార్థన. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆత్మలో ప్రార్థన. ఇది చాలా ప్రాముఖ్యమైనది. నువ్వు ఉదయం చేసావు, మధ్యాహ్నము భోజనానికి లేచినప్పుడు చేసావు, సాయంత్రం మరలా నువ్వు ప్రార్థన చేసావు. ఇది మోకాళ్ళ ప్రార్థన. ఖచ్చితంగా మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయాలి. అర్థమవుతుందా? నెక్స్ట్, మోకాళ్ళ ప్రార్థన తర్వాత నువ్వు ఎన్నిసార్లు చేసినా ఆత్మతో మనస్సుతో నువ్వు ప్రార్థన చేయొచ్చు. ఆత్మతో మనస్సుతో ప్రార్థన చేయొచ్చు. ఇప్పుడు నేను మోకాళ్ళ మీద ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం చేసిన తర్వాత ప్రయాణాలు చేస్తూ ఉంటాను, స్తుతిస్తూ ఉంటాను, ఆరాధిస్తూ ఉంటాను. తర్వాత మనస్సులో ఏదైనా నాకు ఎక్కడైనా గమ్ముని ఏదైనా ఫోన్ కాల్ వచ్చిందనుకోండి, ప్రార్థన చేయండి పాస్టర్ గారు అని చెప్పారనుకోండి, లేదంటే నాకు ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి, పాస్టర్ గారు కానీ లేకపోతే పిల్లలు కానీ ఫోన్ చేసి డాడీ ఇలా ఉంది, మా ఏమండి ఇలా ఉందని ఆవిడ కానీ చెప్పారనుకోండి, నేను కారులో ఉంటే, డ్రైవింగ్లో ఉన్నా లేకపోతే పక్క సీట్లో కూర్చున్నా, నేనేం చేస్తానంటే మనస్సుతోనే ప్రార్థన చేయడం మొదలు పెడతాను, ఆత్మతోనే ప్రార్థన చేయడం మొదలు పెడతాను. ప్రభా, మరి ఈ విధమైన కవర్ వచ్చింది, ఫోన్ కాల్ వచ్చింది, ప్రార్థన చేయమంటున్నారు, మరి ప్రార్థన చేస్తున్నాను.
నా మనస్సులో ప్రార్థన జరిగిపోతూ ఉంటుంది, నా ఆత్మలో ప్రార్థన జరుగుతూ ఉంటుంది, ఒక దేవునికి నాకు ఒక సంభాషణ జరుగుతూ ఉంటుంది. అక్కడ దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన అనేది మోకాళ్ళతో చేసేది ముమ్మారు చేసినప్పటికీ మనస్సుతో ఆత్మతో మాత్రం నువ్వు నిత్యము చేయాలి. ఇది ప్రార్థన. ఎలా చేయాలి అనడానికి నేను చెప్తున్నాను. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే ఎలా చేయాలి అంటే ఫిజికల్గా మోకాళ్ళ నుంచి చేయాలా, నిలబడి చేయాలా, కూర్చుని చేయాలా, అంటే ఫిజికల్గా అంటే మన శరీరానుసారంగా ఎలా చేయాలి ప్రార్థన అన్నది చెప్తున్నాను. ప్రార్థన ఎలా చేయాలనేది ఉచ్చరించే విషయాల్లో చెప్పట్లేదు, నేను నోటి మాటల విషయాల్లో చెప్పట్లేదు. ఏమి అడగాలి అన్నదానికి వస్తాయి ఆ మాటలు. అర్థమవుతుందా? అక్కడ వస్తుంది ప్రార్థన. ఏం అడగాలో అక్కడ వస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం ఫిజికల్గా అంటే నీ శరీరంలో మోకాళ్ళుంచి చెయ్యాలా, నిలబడి చెయ్యాలా, కూర్చుని చెయ్యాలా, పడుకుని చెయ్యాలా, ఈ విషయాలకే ప్రార్థన ఎలా చేయాలి, నీ శరీరాన్ని ఏ విధంగా వంచాలి అనడానికి ఇప్పుడు నేను చెప్తున్నాను. మోకాళ్ళ మీద ముమ్మారు ప్రార్థన చేయి ఖచ్చితంగా. ఒకవేళ అవకాశం ఉంటే ఇంకా ఎక్కువ సార్లు చేసుకో, తప్పేమి లేదు. కానీ ముమ్మారు మాత్రము దినమునకు 3 సార్లు ఖచ్చితంగా నువ్వు ప్రార్థన చేయాలి. అది నీ జీవితంలో ఒక భాగమైపోవాలి. 2 అలవాటు అయిపోవాలి. 3 ఒక రకంగా చెప్పాలంటే ఒక వ్యసనంగా మారాలి. ఎలా మారాలి చెప్పాలి. దానియేలు ప్రార్థన చేయకుండా ఉండలేడట. ఎవరైనా ఏ దేవుడికైనా ప్రార్థన చేసుకుంటే వారిని సింహాల బోన్లో పాడేస్తామన్నారు. దానియేలు ఏమన్నాడంటే అది నా వ్యసనం, అది నా అలవాటు, నేను ప్రార్థన చేయకపోతే చచ్చిపోతాను. ఇప్పుడు ప్రార్థన చేస్తే చంపేస్తాను, మీరు రైటే. ప్రార్థన చేయకపోయినా చచ్చిపోతాను, నేను ప్రార్థన చేయకపోయినా చచ్చిపోతాను. ఎందుకంటే అది నా ఊపిరి, ప్రార్థన నా ఊపిరి, వాక్షు నా శ్వాస. కాబట్టి ప్రార్థన చేయకపోయినా చచ్చిపోతాను. కాబట్టి నేను ప్రార్థనే చేస్తాను. మీరు చంపుకున్నా పర్లేదు, చంపుకోకపోయినా పర్లేదు. మీరు ప్రార్థన చేస్తే చంపేస్తాను అంటున్నారు, చేయకపోయినా చచ్చిపోతాను నేను. నా ఊపిరి అది ప్రార్థన. అంటే ఎంత అలవాటు అయిపోయిందో చూడండి, ఎంత వ్యసనంగా మారిపోయిందో చూడండి ప్రార్థన. అవునా కదా? స్తోత్రం చెప్పండి. ఒక మందు తాగువాడు ఉన్నాడు అనుకోండి, ఒక మద్యానికి అలవాటు పడినవాడు, మద్యం మానేను ఒక 6 రోజులు మానిపించేసామనుకోండి, వాడికి ఇంకా చేతులు కాళ్ళు సేకొచ్చేసి దడొచ్చేసి ఇంకేమైపోతాడంటే చచ్చిపోతానేమో అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. అవునా కదా? అలాగే ప్రార్థన ఒక అలవాటుగా మారిపోవాలి, నీ జీవితంలో ఒక భాగముగా మారిపోవాలి అది. స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రార్థన ఆ విధంగా మోకాలు వేయాలి, ప్రార్థన చేయాలి. అయ్యో నేను ప్రార్థన చేయలేకపోయాను, మోకాలు వేయలేకపోయాను, మనసంతా ఏదో కింద అయిపోతుంది, మనసంతా పాడైపోతుంది, నా మనస్సు నా మాట వినట్లేదు, నేను అర్జెంటుగా ప్రార్థన చేయాలి, ప్రార్థనలో ఏకీభవించాలి. ఇలాగ నీ ప్రాణం కొట్టుమిట్లు ఆడిపోవాలి. ప్రార్థన చేయకపోతే కొట్టుమిట్లు ఆడిపోవాలి. మనశ్శాంతి ఉండకూడదు, సమాధానం ఉండకూడదు. ప్రార్థన చేసేంత వరకు, మోకాళ్ళు వేసేంత వరకు మనశ్శాంతి ఉండకూడదు నీకు. అలా మారిపోవాలి నువ్వు ప్రార్థన విషయంలో. దేవునికి మహిమ కలుగును గాక. కొంతమంది ఉంటారు ప్రార్థన దొంగలు, ప్రార్థన చేయలేరు, దొంగలు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. ప్రార్థనకి వెళ్తే అలా మోకాలు వేసి ఇలా వచ్చేస్తారు, ఏం చేస్తారో తెలియదు, మోకాలు వేసి వచ్చేస్తారు. ప్రభా మోకాలు వేసి చూసావా అని వచ్చేస్తారేమో మరి. స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఆదరించుకుని వచ్చేస్తారు అంతే. అసలు ఏం ప్రార్థన చేస్తారో తెలియదు, ఏం మాట్లాడతారో తెలియదు, ఎలాగా దేవునితో ఏకీభవిస్తారో తెలియదు. కనీసం నువ్వు అక్కడికి వెళ్ళి ఒక పావు గంట అయినా దేవునితో మాట్లాడాలి కదా, మాట్లాడాలి వద్దా? స్తోత్రం చెప్పండి గట్టిగా. మనము గమ్మున వచ్చేద్దాములే అని వెళ్తాం ఫంక్షన్లకి, వచ్చేద్దామా? భోంచేసి వచ్చేద్దాములే అని వెళ్తాం ఫంక్షన్లకి, వచ్చేద్దామా? ఏమో గమ్మున వచ్చేద్దాం, మరి వచ్చేద్దాం అనుకున్నాము, మరి వాళ్ళకి అనిపించారు వీళ్ళకి అనిపించారు, మాట్లాడకపోతే ఏమనుకుంటారు? బాగోదు కదా. మనుష్యులే మాట్లాడకపోతే బాగోదు అనుకుంటున్నావే నువ్వు, మనుషుల దగ్గర నుంచే చెడ్డ పేరు వస్తుందని. మరి దేవుడు నీకు జీవాయువునిచ్చాడు, జీవాత్మను దయచేశాడు, నీకు ఈ లోకంలో ఏం కావాలో అవన్నీ ఇస్తున్నాడు. మరి ఆయనతో మాట్లాడడానికి ఎట్టెళ్ళి అట్టొచ్చేస్తావేంటి? ఆయనతో మాట్లాడడం అంటే ఎలా మాట్లాడాలి, ఏ విధంగా మాట్లాడాలి? చాలా విషయాలు ఆయనకి చెప్పుకోవాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా చెప్పండి. మోకాళ్ళ ప్రార్థన అనండి 3 సార్లు చేయాలి, రోజుకి 3 సార్లు చేయాలి. కొంతమంది అంటారు ప్రార్థన చేసావా? చేసావులే, నువ్వు చూస్తుండగానే చేయాలా? వాళ్ళు చేయరు. నువ్వు చూస్తుండగానే చేయాలా? మాకు తెలియదండి చేయాలని నువ్వు చెప్పాలా? ఎంత దారుణంగా మాట్లాడతారండి ప్రార్థన అనేది, అంత దారుణంగా మాట్లాడతారు. కానీ వాళ్ళ భవిష్యత్తు ఉంటుందండి కొన్నాళ్ళకి. అస్సలు ఇంకా వాళ్ళు ఎంత ఏడ్చినా, ఎంత కన్నీరు గార్చినా, ఎంత మొత్తుకున్నా ఇంకా వాళ్ళ భవిష్యత్తు బాగోదు, భయంకరంగా ఉంటుంది. ఎందుకంటే నీకు అన్నీ ఇచ్చే దేవునికి మొరపెట్టలేకపోతున్నావు నువ్వు. నడి రోడ్డు మీద నిలబడిపోయి తెలుస్తుంది కొన్నాళ్ళకి.
ప్రార్థన చేయని వాళ్ళు బతికేంటో కొన్నాళ్ళకి తెలియబోతుంది. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ప్రార్థన ఎంత కష్టతరమైన స్థితిలోనైనా జయించేటట్లు చేస్తుంది. ఓకే, ప్రార్థన చేయాలి. ఎలా చేయాలో అర్థమైంది. ఇప్పుడు ప్రార్థన ఎలా చేయాలి? ముమ్మారు 3 సార్లు చేయాలి. మోకాళ్ళ మీద చేయాలి. తర్వాత ఆత్మతో మనస్సుతో ప్రార్థన చేయాలి. ఓకే, ఇక్కడ ఎలా చేయాలో చెప్పాను. ఇప్పుడు ఏమి అడగాలి? ప్రార్థనలో ఏమి అడగాలి? మొట్టమొదటి విషయం, పరిశుద్ధాత్మ దేవుణ్ణి అడగాలి. ఏమడగాలి చెప్పాలండి? ప్రభా నాకు దయచేవా, ప్రభా నాకు అది కావాలి, ఇది కావాలి, కొండా తేపాల, ఏం కావాలి? మాట్లాడరే. ఎంచేపు అవి కావాలి, ఇవి కావాలి, తేపాలి, కొండ, ఇయేనంటి అడగడం. దేవునికి మహిమ కలుగును గాక. అడగవలసింది దేవుణ్ణి వేరే అడగాలి. అడగకుండానే నీకు ఇచ్చేసాడు ఇవన్నీ కూడా. 6వ దినమున మనిషిని ఎందుకు చేశాడు దేవుడు? సృష్టిలో ప్రాముఖ్యమైన వాడు మనిషే కదా. మాట్లాడరే. ప్రథమ క్యారెక్టర్ ఎవరిది చెప్పాలి? సృష్టిలో ప్రారంభమైన వాడు ఎవడు? మనిషే. కానీ సృష్టిలో ప్రాముఖ్యమైన వాడు మనిషి అయినప్పటికీ నరుణ్ణి దేవుడు 6వ దినాన్ని చేశాడు. మీరు గుర్తుంచుకోండి. ఎందుకని? మానవుణ్ణి నిర్మించుకోవాలన్న ఆలోచన వచ్చింది. ఫస్ట్ ఆయనకి మానవుణ్ణి నిర్మించుకోవాలన్న ఆలోచన వచ్చిన వెంటనే ఏం చేశాడంటే మానవుడికి ఏమేం కావాలో అవన్నీ నిర్మించేశాడు, అవన్నీ ఏర్పాటు చేశాడు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. మానవుడికి ఏమేం కావాలో అవన్నీ ఏర్పాటు చేశాడు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కీర్తన గ్రంథం 8:5 కానీ చదువుకోండి. మానవుడికి ఏమేం కావాలో అన్నీ ఇచ్చేసి మానవుడి కాళ్ళ క్రింద అవన్నీ పెట్టేశాడట. అర్థమవుతుందా? మానవుడికి ఏమేం కావాలో అవన్నీ ఇచ్చేసి మానవుడి కాళ్ళ క్రింద అవి పెట్టేశాడట. అంటే మానవుడికి ఏ కొద్దువ ఉండకూడదని. ప్రకృతిలో ఉన్నవన్నీ కూడా మానవుడి కోసమే. చేపలు, పక్షులు, ఏమండి, జంతువులు, మృగములు, ఇవన్నీ కూడా పశువులు, ఇవన్నీ కూడా మానవుడి కోసమే దేవుడు ఏర్పాటు చేశాడు. మరి మానవుడిని ముందు సృష్టించి మానవుడు అవసరాలు ఏంటో, రే నీకేం కావాలో చెప్పరా చేసేస్తానన్నాడా? మానవుడిని సృష్టించేసాడు దేవుడు అనుకుందాం. అనుకుని కేకేసి ఇప్పుడు నీకు ఈ సృష్టిలో ఏం కావాలో చెప్పరా ఇస్తాను అన్నాడా? మాట్లాడరేంటండి? సృష్టించి కేకేసి ఒరే ఆదాం ఇలారా అని కేకేసి పక్కన నిలబెట్టుకుని ఇప్పుడు నీకేం కావాలో చెప్పు, ఒక లిస్ట్ రాసి నేను నీకు అవన్నీ ఇస్తాను అన్నాడా? అవన్నీ లిస్ట్ రాసిన తర్వాత ఆదాం ఇగో నాకు ఇది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, ఇది కావాలని చెప్పేసి లిస్ట్ రాసిన తర్వాత ఆదాం ఆ లిస్ట్ అట్టుకెళ్ళి దేవుడికి ఇస్తే అప్పుడు దేవుడు ఇవన్నీ కలగజేసాడు అంటారా? ఊను ఏదో చెప్పండి అమ్మా మీకు దన్నం. దేవునికి స్తోత్రం. ఎప్పుడు కలగజేశాడు? మానవుడికి ఏమేం కావాలో అన్నీ తెలుసుకుని ముందే మానవుడి కోసం అన్నీ ఏర్పాటు చేసి ఆ తర్వాత మానవుడిని కలగజేశాడు దేవుడు. కానీ మానవుడు ఏం చేశాడంటే అవన్నిటినీ తగలెట్టుకున్నాడు, నాశనం చేసుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఉదాహరణకి దేవుడు అన్నీ ఇచ్చాడు. గాలి, నీరు, ఏమండి, అగ్ని, పంచభూతములు అన్నీ ఇచ్చాడు. మనమే దేవుడు సృష్టిని పాడు చేసుకుని దేవుడిచ్చినవి కూడా పాడు చేసుకుని కొనుక్కుంటున్నాము. ఇప్పుడు నీరుంది ఉదాహరణకి, దేవుడిచ్చిందే కదా నీరు. మనము దాన్ని పాడు చేసుకుని ఇప్పుడు నీరు కొనుక్కుని తాగుతున్నాం. ఎంత దౌర్భాగ్యం అది! ఒకప్పుడు నీరు కొనుక్కునేవారా? కానీ ఈరోజు నీళ్లు కొనుక్కుని తాగుతున్నారంటే కారణం ఏంటి? మనమే పాడు చేసుకున్నాం. దేవుని సృష్టిని నాశనం చేసుకున్నాం. పాడు చేసుకుని నాశనం చేసుకుని ఇప్పుడు ఆ నీరు కొనుక్కుని తాగవలసిన పరిస్థితికి వచ్చాం. అది దేవుడు ముందుగానే మనకు అన్నీ సిద్ధం చేశాడు. కాబట్టి ఇప్పుడు నాకు ఇది కావాలి ప్రభా, అది కావాలి ప్రభా, నాకు ఇది దయచే ప్రభా, అది దయచే ప్రభా అని అడగక్కర్లేదు దేవుడికి. నిన్ను నువ్వు అర్పించుకుంటే దేవుడికి నీకు ఏం కావాలో అన్నీ ఇచ్చేస్తాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అన్నీ ఇచ్చేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పాలా? ఇంకొకసారి చెప్పాలా? అయితే దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మను అడగాలట. మొట్టమొదటిగా దేవుని ఏం అడగాలి? ఎందుకు అడగాలి? అడిగితేనే ఇస్తాడు. లూకాసు వార్త 11:13. లూకాసు వార్త 11:13.
పరలోకమందున్న మీ తండ్రి పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును. చెప్పండి, ఎవరికి ఇస్తాడట ఆయన? తన్ను అడుగు వారికి, ఎవరైతే అడుగుతారో పరిశుద్ధాత్మను వారికే ఇస్తాడు, అందరికీ ఇవ్వడు. పరిశుద్ధాత్మను పంపు తండ్రి, పరిశుద్ధాత్మను దయచే ప్రభు అని అడగాలి. మొట్టమొదటిగా నువ్వు దేవుణ్ణి అడగవలసింది పరిశుద్ధాత్మ దేవుణ్ణి. యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, నేను వెళ్ళి నా నామమున ఆయన్ని మీ యొద్దకు పంపిస్తాను, నా తండ్రి నా నామమున ఆయన్ని మీ యొద్దకు పంపిస్తాడని చెప్పాడు. యోహాను సువార్త 14 అధ్యాయం 13, 14 వచనాలు ఒకసారి చదవండి. యోహాను సువార్త 14 అధ్యాయం 13, 14 వచనాలు. మీరు నా నామమున దేన్ని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచుటకై దాన్ని చేతును. నా నామమున మీరు నన్నేం అడిగినను నేను చేతును. మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలు గైకొందురు. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు 14:26 చదవండి. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మను మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకం. ఇప్పుడు చెప్పండి, తండ్రి ఎవరి నామమును పంపిస్తారు? పరిశుద్ధాత్మను ఎవరి నామమును పంపిస్తారు? యేసు నామములో పంపిస్తారు. అర్థమవుతుందా? నా నామమున తండ్రి మీకు పంపబోతున్న పరిశుద్ధాత్మ అంటే ఎప్పుడు పంపుతాడు ఆయన? అడిగితే పంపుతాడు. అడుగుడి మీకు ఇయ్యబడునంటే ఏమడగాలి? ఈ లోకంలో నీకున్న అవసరాలను బట్టి అడక్కు, అవన్నీ నీకు కావాలని దేవునికి తెలుసు. నీకు వస్త్రాలు కావాలని తెలుసు, నీకు ఆహారం కావాలని తెలుసు, నీకు డబ్బులు కావాలని తెలుసు, నీకు ఇల్లు కావాలని తెలుసు, నీకు జీవనోపాధి కావాలని ఆయనకి తెలుసు. అన్నీ ఆయనకి తెలుసు, అన్నీ నీకు ఏర్పాటు చేశాడు. మానవుడిని నిర్మించగానే ఏదోని తోటలో పెట్టి వాడికి ఒక జీవనోపాధి ఇచ్చాడు దేవుడు. ఈ తోటను వేలండి, నాయకులుగా ఉండండి అని ఒక పని చెప్పాడు తోటలో. అలాగే నీకు ఒక పని కావాలని ఆయనకి తెలుసు, ఒక జీవనోపాధి కావాలని తెలుసు, నీకు వస్త్రాలు కావాలని తెలుసు, నీకు ఆహారం కావాలని తెలుసు, నీకు నివాసం కావాలని తెలుసు, అన్నీ తెలుసు ఆయనకి, అన్నీ ఇస్తాడు. కానీ అడిగితే పరిశుద్ధాత్మను ఇస్తాడు, అడిగితేనే ఇస్తాడు పరిశుద్ధాత్మను. దేవునికి మహిమ కలుగును గాక. అదేంటండి, మొట్టమొదటిగా అడగవలసింది పాపాలను క్షమించమని కదా. పరిశుద్ధాత్మను అడగమంటారు ఏంటండి మీరు అని అడగొచ్చు. నేను అక్కడికే వస్తున్నాను. మొట్టమొదటిగా నువ్వు పాపాలు క్షమించు ప్రభు అని అడగకూడదు. మొట్టమొదటిగా నువ్వు పరిశుద్ధాత్మను దయచే ప్రభు అని అడగాలి. ఎందుకో చెప్పనా? అసలు నీ పాప క్షమాపణ అనేది పరిశుద్ధాత్మ ద్వారానే వస్తుంది. కాబట్టి పరిశుద్ధాత్ముడు నీ దగ్గరికి వచ్చినప్పుడు ఏం చేస్తాడు ఆయన? యోహాను సువార్త 16 అధ్యాయము 8వ వచనం, 7వ వచనం. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోటు వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు, నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును. చూడండి, నేను వెళ్ళి ఆయన పంపిస్తాను. ఇప్పుడు 8, ఆయన వచ్చి చూడండి, పరిశుద్ధాత్ముడు వచ్చి పాపమును గూర్చి నీతిని గూర్చి తీర్పును గూర్చి లోకమును ఒప్పింప చేస్తాడు. ఇప్పుడు ఆయన వస్తే నా దగ్గరికి నేను మోకరించాను, పరిశుద్ధాత్మను పంపించు ప్రభువా, నాకు పరిశుద్ధాత్మ కావాలి తండ్రి అని అడిగామనుకోండి. అమ్మ వింటున్నారా? వెనకాల ఉన్నవారు వినాలి. పిల్లలతో కాదు ఆటలు, దేవుని వాక్యం వినండి. ఇంటికి వెళ్ళిన తర్వాత మరలా పిల్లలకు ఒత్తిళ్ళు వస్తాయి. దేవుని వాక్యానికి ఆటంకంగా ఉండకూడదు, జాగ్రత్తగా వినాలి. వెనకాల ఉన్నవారు కూడా నువ్వు ప్రార్థన ఎలా చేయాలో ఏం అడగాలో చెప్తున్నాడు ఇక్కడ దేవుడు. వినండి, నేర్చుకోండి. ప్రార్థన చేయడం రావట్లేదు చాలామందికి. ప్రార్థన ఎలా చేయాలో తెలీదు, చెప్తేనేమో ఎనరు. ఆడెవడో అంటాడు, చెబితే ఎనరు కొడితే ఎడుతారని. చెబితే ఎనరు, గద్దిస్తే మాత్రము మొఖాలు మాత్రం తేడాగా పెట్టేసి శపించేస్తారు కళ్ళతో. నన్ను కళ్ళతోనే శపించేస్తారు. నేను మాటలతో అంటే మీరేమంటారు? కళ్ళతో శపించేస్తారు. ఎంత దారుణమైన దుర్మార్గులు తెలుసా? మీ అంత దుర్మార్గులు ఎవరు లేరు. మళ్ళీ ఇది కూడా ప్రమాదమే, మనసులో ఎట్టేసుకుంటారు మీరు. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకొకసారి చెప్పండి, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మను అడగాలి మొట్టమొదటిగా. ప్రభువా తండ్రి, యేసు నామములో పరిశుద్ధాత్మను నాకు దయచేయండి. ఆయన వస్తే నా పాపాలు ఏంటో నాకు గుర్తుకొస్తాయి, ఆయన నాకు గుర్తుకు చేస్తాడు. కొర్నేలి ఇంట్లో
పేతురు గారు బోధిస్తుండగా బోధ వింటున్న వారు అందరి మీదకి పరిశుద్ధాత్మ దిగి వచ్చాడు. అంతకుముందు వాళ్ళు ప్రార్థన చేశారా? అంతకుముందు వాళ్ళు పాపాలు ఒప్పుకున్నారా? అంతకుముందు రక్షణలో అనుభవం ఉందా? అంతకుముందు వాక్యంలో అనుభవం ఉందా? ఏం అనుభవం ఉంది? అక్కడ ఉన్నవారు అందరూ అన్యులే. ప్రార్థన అంటే తెలియదు వాళ్ళకి. అట్టి వారికి వాక్యము వినగానే పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. ఇప్పుడు నువ్వు వాక్యం వినగానే ఏమడగాలి? ప్రభువా, నీ ఆత్మాభిషేకం నాకు కావాలి, పరిశుద్ధాత్మ నాకు దయచేయండి అని అడగాలి. ఏమడగాలి? పరిశుద్ధాత్మని అడగాలి. అప్పుడు ఆయన వస్తాడు, నీ పాపాలు నీకు గుర్తుకు చేస్తాడు, నీ పాపాలు ఒప్పింపజేస్తాడు. అప్పుడు ఒప్పింపజేసినప్పుడు ఏం జరుగుతుందంటే ఖచ్చితంగా దేవుని యొక్క సన్నిధిలో క్షమాపణ నీకు దొరుకుతుంది. ఒప్పుకుంటావు అన్నమాట పాపాలు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. ఒకటి పరిశుద్ధాత్మ. రెండు, నీ పాపాలు నీకు దేవుడు గుర్తు చేసిన తర్వాత అవి ఒప్పుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు నీ దగ్గరికి వచ్చాడుగా, ఇప్పుడు నీ పాపాలు గుర్తుకు చేస్తాడు. ప్రతి పాపాన్ని గుర్తు చేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఇదిగో నువ్వు ఇలా ఉన్నావు, నువ్వు అలా ఉన్నావు, ఈ విధంగా ఉన్నావు. కావాలంటే చూడండి, క్రైస్తవుల యొక్క మొదటి స్థితి పాపాలు ఒప్పుకునే స్థితి కనబడుతుంది వాళ్ళకి. అవునా కదా? మొదటి స్థితి ఏం కనబడుతుంది? చాలా ఆత్మీయంగా ఉంటారు, పాపాలు ఒప్పుకుంటారు, చాలా గొప్పగా ఉంటుంది. కానీ ఆ మొదటి స్థితి పోయి భయంకరమైన స్థితి వచ్చేసింది చాలామందికి ఈ రోజున. పాపాలు ఒప్పుకునే స్థితి కానించి పాపాల్లో డిగ్రీ సంపాదించిన స్థితికి వచ్చేసారు. పాపాలు చేసే విషయంలో, మాటలు తప్పే విషయంలో, మాటలు అబద్ధాలాడే విషయంలో, దేవుని వాక్యాన్ని పక్కన పెట్టి సొంత నిర్ణయాల ప్రకారంగా చేసే విషయంలో, దైవజనుల మాటలు పక్కన పెట్టి సొంత ఆలోచనల ప్రకారంగా నడిచే విషయంలో డిగ్రీలు సంపాదించారు ఈ రోజున క్రైస్తవులు. చిగ్గుమాలిన బ్రతుకులు. దేవునికి మహిమ కలుగును గాక. తర్వాత ఏమడగాలో తెలుసా? నీ పాపాలు ఒప్పుకున్న తర్వాత నా పాపములన్నిటినీ క్షమించు ప్రభు అని అడగాలి. రెండవది ఏమడగాలి? ప్రార్థన ఎలా చేయాలో చెప్పాను, ఏమి అడగాలో చెప్తున్నాను. 8 విషయాలు చెప్తానన్నాను. రెండో విషయం చెప్తున్నాను, నా పాపములు క్షమించు ప్రభు అని అడగాలి. క్షమించమని అడగాలి. అడగకుండా ఆయన క్షమించమని అడగాలి. మొదటిగా పరిశుద్ధాత్మని అడగాలి. ఆయన రావాలి, నీ పాపాలని గుర్తుకు చేయాలి, నువ్వు ఒప్పుకోవాలి. అపరాధములను దాచిపెట్టక వాటిని ఒప్పుకుని విడిచిపెట్టువాడు కనికరించబడును. ఒప్పుకోవాలి, విడిచిపెట్టడానికి ప్రయత్నించాలి. ఒప్పుకుంటే ఏం చేస్తాడు ఆయన? చూద్దాం. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 8, 9 వచనాలు మనం చదువుదాం. ఒకటో యోహాను పత్రిక 1వ అధ్యాయము 8, 9 వచనాలు. మనం పాపం లేని వారిని చెప్పుకుని ఎడల, నేను పాపం చేయలేదు, నేను ఏ పాపం ఎరగనని చెప్పుకోకూడదు. అలా చెప్పుకున్న ఎడల మనల్ని మనమే మోసపుచ్చుకుందుము, మరియు మనలో సత్యం ఉండదు. ఎవరు పాపం చేయలేదని చెప్పుకోకండి. అందరూ పాపులే, జన్మతః కర్మతః అందరూ పాపులే. పాపం లేనివాడు ఎవడూ లేడు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. మనం పాపం లేని వారు మనం చెప్పుకోకూడదు. పాపులమే మనం. మన పాపములను మనం ఒప్పుకుని ఎడల ఆయన మన పాపాలు మనం ఒప్పుకోవాలి. యేసయ్యా నా పాపాలు క్షమించు. ఒప్పుకున్న తర్వాత నా పాపాలు క్షమించు అని ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు నీ పాపాలు ఒప్పుకుని వాటిని క్షమించమని అడిగినప్పుడు ఆయన ఎవరో తెలుసా? నమ్మదగినవాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా? నమ్మదగినవాడు. నువ్వు అడిగావు పరిశుద్ధాత్మను, ఆయన వచ్చాడు, నీ పాపాలని గుర్తుకు చేశాడు. నీ పాపాలు గుర్తు చేసుకున్నాడు. అయ్యో నేను ఎంత పాపిని ప్రభా, నేను ఎంత దుర్మార్గుని ప్రభా అని చెప్పేసి నీ పాపాలన్నీ ఒప్పుకున్నావు. ఒప్పుకున్న తర్వాత నువ్వేం చేస్తున్నావు? నా పాపాలు క్షమించు ప్రభు అని అడుగుతున్నావు. నా పాపాలు క్షమించు ప్రభు అని అడుగుతున్నప్పుడు ఆ పాపాలు క్షమించమని నువ్వు అడిగినప్పుడు దేవుడు నమ్మదగినవాడు. నీతిమంతుడును కనుక, దేవుడు నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. ఎప్పుడు కడుగుతాడు ఆయన? ఎప్పుడు పరిశుద్ధపరుస్తాడు? చెప్పాలి. ఒప్పుకోవాలా, విడిచిపెట్టాలా. అప్పుడు క్షమించు ప్రభువా నా పాపాలని అని అడగాలి. రెండేం చేయాలి? క్షమించు ప్రభువా అని అడగాలి. యేసయ్య పరిశుద్ధాత్మను పంపించాడు.
మన పాపాలు మనకు చూపించాడు. అయ్యో నేను ఎంత ఘోర పాపినో అని ఏడ్చాము. ఏడ్చిన తర్వాత దేవుడి దగ్గరికి వచ్చాము. నేను ఈ పాపం చేశాను ప్రభా, ఇదిగో పరిశుద్ధాత్ముడు నాకు చూపిస్తున్న పాపం నేను చేశాను ప్రభా, పరిశుద్ధాత్ముడు ఈ పాపం చూపించాడు, నేను ఒప్పుకుంటున్నాను ప్రభా, నేను చేశాను ప్రభా, ఈ పాపం నేను చేశాను ప్రభా, ఈ తప్పు నేను చేశాను ప్రభా, ఒకప్పుడు తాగాను ప్రభా, ఒకప్పుడు బూతులు తిట్టాను ప్రభా, పాపం చేశాను ప్రభా, ఆమెతో పోయాను ప్రభా, ఈమెతో పోయాను ప్రభా, ఇలా పాపం చేశాను ప్రభా, ఇలా మాట్లాడాను ప్రభా, ఇలా అబద్ధాలు చెప్పాను ప్రభా, ఎంతోమందిని పాడు చేశాను ప్రభా, ఎంతోమందిని మోసం చేశాను ప్రభా, ఈ పాపాలని నేను చేశాను ప్రభా. నీ గుర్తుకొచ్చినాయి, పరిశుద్ధాత్ముడు గుర్తుకు చేశాడు, గుర్తుకొచ్చినాయి. ఒప్పుకున్న తర్వాత నేను ఒప్పుకున్నాను ప్రభా, నన్ను క్షమించు, నా పాపముల నుండి నన్ను విడిపించు, నన్ను క్షమించు అని అడిగితే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనక నీ పాపముల నుండి నిన్ను క్షమించి దుర్నీతి నుండి నిన్ను పవిత్రులుగా చేస్తాడు. అర్థమైందా? రెండేమడగాలి? మొదటిది ఏమడగాలి? పరిశుద్ధాత్మ. రెండేమడగాలి? పాపాలు క్షమించమని అడగాలి, పాపాలు క్షమించమని అడగాలి. మూడు నన్ను అంగీకరించు ప్రభు అని అడగాలి. ప్రార్థన ఏమడగాలి తెలుసా? నన్ను అంగీకరించు ప్రభువా. అమ్మా, ఎంతమందికి అర్థమవుతుంది? ఏమడగాలి? అంగీకరించబడాలి. మన పాపాలు ఒప్పుకున్న తర్వాత, వాటి నుండి మనం విడిపించబడిన తర్వాత, దేవుడు క్షమించిన తర్వాత మనం అంగీకరించబడాలి. దావీదు అంటాడు చూడండి, కీర్తన గ్రంథము 119, 108లో దావీదు అంటాడు, 119, 108, యెహోవా నా నోటి స్వేచ్ఛార్పణలను అంగీకరించుము, నీ న్యాయ విధులను నాకు బోధింపు. ఇప్పుడు చెప్పండి, మనము అంగీకరించబడాలి. అప్పుడు మన నోటంలో వస్తున్న అర్పణలు, స్తుతుల నైవేద్యములు, ఆ తర్వాత మనం ఇస్తున్న కానుకలు, అర్పణలు, దక్షిణ భాగాలు, ఇవన్నీ అంగీకరించబడతాయి. ముందు మనం అంగీకరించబడాలి. మనం అంగీకరించబడాలంటే ఏం చేయాలి? సమర్పణ కలిగిన జీవితం కలిగి ఉండాలి. ఒక సమర్పణ కలిగిన జీవితం అనండి. ఏ జీవితం కలిగి ఉండాలి? ఒక సమర్పణ. నేను ఇంతవరకు ఈ పాపాలు చేశాను, ఇంక చేయను, ఇంక పాపాలు చేయకుండా నిలబడడానికి ఒక సమర్పణ కలిగి ఉన్నాను. దేవుని సన్నిధిలో ఈ విధంగా ఉండడానికి ఒక సమర్పణ కలిగి ఉన్నాను. ప్రార్థన విజ్ఞాపన చేయడానికి ఒక సమర్పణ కలిగి ఉన్నాను. పరిచర్య చేయడానికి ఒక సమర్పణ కలిగి ఉన్నాను. ఒక సమర్పణ కలిగి నన్ను అంగీకరించు అని ప్రార్థన చేయాలి. అంగీకారము, దేవుడు అంగీకరించాలి మనల్ని. ఓకే, చెప్పాలి ఇంకొకసారి. నా నోటి మాటలు, నా హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకారములగునుగా అంటాడు దావీదు. నా నోటి మాటలు, నా హృదయ ధ్యానాలు నీ దృష్టికి అంగీకారములగునుగాక అంటాడు. అంగీకరించబడాలి. ఏమనగాలి? ఇప్పుడు మూడోది, నన్ను అంగీకరించు ప్రభువా. నువ్వు ఎప్పుడైనా ప్రశ్న వేసుకున్నావా? నేను అంగీకరించబడ్డానా ప్రభువుకి? అసలు నా ప్రార్థన అంగీకరించబడుతుందా? నా ఆలోచనలు అంగీకరించబడుతున్నాయా? ఎప్పుడైనా ప్రశ్న వేసుకున్నావా? దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత నేను అంగీకరించబడ్డానా లేదా అన్నది ఎప్పుడైనా అనుకున్నావా? నువ్వు అనుకో. నీలో ఉన్న వెలితులేంటో నీకు కనబడతాయి, నీలో ఉన్న కొదువులేంటో నీకు కనబడతాయి. నువ్వు అనుకో, ఒకసారి ప్రశ్న వేసుకో, పరీక్షించుకో. నేను అంగీకరించబడ్డానా లేదా? దేవుని దృష్టికి నేను అంగీకరించబడ్డానా లేదా? ఎప్పుడైనా సరే ఈ ప్రశ్న వేసుకోవాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అంగీకరించబడాలి మనం. దేవుడు మనల్ని అంగీకరించాలి. కుమారునిగా, వారసుడిగా అంగీకరించాలి. ఆమేన్. 4 మనల్ని ఆయన అంగీకరించిన తర్వాత మనం ఏం అడగాలంటే, మంచి ఆత్మీయత కలిగిన సంఘములో, మంచి రోషము కలిగిన దైవజనుడున్న సంఘములో నన్ను నాటు ప్రభు అని ప్రార్థన చేయాలి. ఎటువంటి సంఘములో? ఆత్మీయత కలిగిన సంఘములో నన్ను నాటు ప్రభు అని ప్రార్థన చేయాలి. నన్ను నిలబెట్టు ప్రభు అని ప్రార్థన చేయాలి. ఇది అడగాలి దేవుణ్ణి. ఈ రోజున ఎక్కడ సంఘం ఉంటే అక్కడే బాగుందనుకుంటున్నాం మనం. కాదు, ఆత్మీయంగా ఉండాలి సంఘం, ఆత్మీయంగా ఫలించే రీతిలో ఉండాలి సంఘం, ఆత్మశక్తితో నింపబడాలి సంఘం. స్తోత్రం చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. ఈ రోజుని దైవజనులు రిచ్ అయిపోతున్నారు, సంఘాలు మాత్రం పేదగానే ఉండిపోతున్నాయి. ఏమంటారు తెలుసా? మాది పేద సంఘం అండి, మాది పేద సంఘం అండి అంటారు. పేద సంఘం ఏంటి? సంఘము దేవునిది, సంఘం దేవునిది, పేద సంఘం కాదు. సంఘము శ్రీమంతుని సంఘము. సంఘం రిచ్గా ఉండాలి.
దైవజనుడు పేదగా ఉంటాడేమో, అది విషయం, తర్వాత విషయం. ఈ రోజున దైవజనులు రిచ్ అయిపోతున్నారు, సంఘాలు పేద సంఘాలుగా మిగిలిపోతున్నాయి. సంఘాలు అవే పూరుగుడుసుల్లో ఉంటున్నాయి, సంఘాలు అవే షెడ్యూల్లో ఉంటున్నాయి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. యేసన్న గారు చిన్న గుడిసెలో ఉండేవాడు. అవే నారబట్టలు వేసుకునేవాడు యేసన్న గారు. ఎప్పుడు కూడా తెల్ల బట్టలే. తాను ఎప్పుడు రిచ్గా చూపించుకోవాలని చూడలేదు. కానీ యేసన్న గారు మినిస్ట్రీ ఈరోజు మంచి రిచ్గా ఉంది, ఉన్నతంగా ఉంది. సంఘం మనల్ని మనం గొప్పగా చూపించుకోవడం కాదు, సంఘాన్ని గొప్పగా చూపించాలి, సంఘాన్ని రిచ్గా చూపించాలి. సంఘం ఎదగాలి, సంఘం ఫలించాలి, సంఘం అభివృద్ధి నందాలి, సంఘం గొప్పగా దేవుని సన్నిధిలో ధనవంతుని సంఘముగా మారాలి, శ్రీమంతుని సంఘముగా. స్తోత్రం చెప్పండి. కానీ పాస్టర్లు రిచ్ అయిపోతున్నారు, పాస్టర్లు గొప్ప స్థాయిలో ఉంటున్నారు, పాస్టర్లు ఉన్నతమైన స్థాయిలో ఉంటున్నారు, పొలాలు కొనుక్కుంటున్నారు, ఎకరాలు పొలాలు కొనుక్కుంటున్నారు, ఆస్తులు కొనుక్కుంటున్నారు, మరి సైట్లు కొనుక్కుంటున్నారు. కానీ సంఘం మాత్రం మా పేద సంఘం అండి. ఏం పేద సంఘం? సంఘాన్ని ఉంచవలసిన స్థితిలో సంఘాన్ని ఉంచితే సంఘం అభివృద్ధి నొందుతుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. సంఘాన్ని చూడు ముందు, మందిరాన్ని చూడు ముందు, సంఘం మీద దృష్టి పెట్టు, మందిరం మీద దృష్టి పెట్టు. నీకు నీ ఇంటి మీద ఉన్న దృష్టి, నీకు నీ కుటుంబం మీద ఉన్న దృష్టి, నీకు సంపాదన మీద ఉన్న దృష్టి నీ సంఘం మీద ఉండదు. మరి సంఘం ఎలాగ అభివృద్ధి అవుతుంది? పేద సంఘం అని మాత్రం పేరు చెప్తారు, పేద సంఘం. అలా చెప్తే నాలుగు కోసేయాల. పేద సంఘం అని చెప్తే నాలుగు కోసేయాలి, మామూలుగా కాదు. సంఘం ఎప్పుడు పేద సంఘం కాదు. ఏమన్నాడు తెలుసా? చిన్న మంద భయపడకుడి అన్నాడు. ఓ పెద్ద మంద పెద్ద మంద ఎందుకు భయపడుతుంది? మంద బోల్డ్ ఉంది, వాళ్ళు వెళ్ళిపోతారు రయ్యోమని. ఇంకా ఏదైనా కొడవస్తే పెద్ద మంది భయపడుతుందా? చిన్న మందే కదా భయపడేది. అందుకని చిన్న మంద భయపడకుడి అన్నాడు. చిన్న మంద అంటే అర్థం ఏంటి? శ్రీమంతుడు నేనున్నానని అర్థం అక్కడ దేవుడు. పేద సంఘం అండి. ఈ మాట ఇంకొకసారి ఎవరైనా అంటే అక్కడికక్కడ ఈ వంగుబెట్టి ఊపి మీద గుద్దేయండి, తర్వాత చూసుకోవచ్చు. సంఘం పేద, నువ్వు అలా తయారు చేసావు, నువ్వు దౌర్భాగ్యుడు కనుక, నువ్వు దరిద్రుడు కనుక సంఘాన్ని అలా తయారు చేసావు. నువ్వు పేద సంఘంలాగా. సంఘాన్ని అభివృద్ధి పరచాలా. సంఘం మీద దృష్టి ఉంటాయి కదా, సంఘం మీద ఆలోచన ఉంటాయి కదా, గృహాలకి వెళ్తాయి కదా, గృహదర్శనాలు చేస్తాయి కదా. కబడ్దార్, దేవుడు నిన్ను శిక్షించకమునిపై కన్నులు తెరువు. రైట్. సంఘము అంటే మనకు ఇష్టం వచ్చినట్టు సంఘంలోకి వెళ్ళిపోవడం కాదు, ఏది దగ్గర ఉంటే అక్కడికి వెళ్ళిపోవడం కాదు, ఏది అందంగా అంతే అది అక్కడికి వెళ్ళిపోవడం కాదు. ఇంకొక విషయం చెప్తున్నాను, జనం వస్తున్న కాడ కానీ, లేకపోతే గొప్పగా మందిరాలు ఉన్న కాడ వాటిని చూసి వెళ్ళమాకు. ఎప్పుడు కూడా పాస్టర్ గారికి ఉన్న కారును చూసో, వేసుకుంటున్న డ్రెస్సులను చూసో వెళ్ళమాకు. పాస్టర్ గారి యొక్క దర్శనాన్ని చూడాలి నువ్వు, దైవజనునికి ఉన్న అభిషేకాన్ని చూడాలి నువ్వు, దైవజనునికి ఉన్న సాక్ష్యమును చూడాలి నువ్వు. దైవజనుడి కంటే పిలుపు ఉండాలి, అభిషేకం ఉండాలి, సాక్ష్యం ఉండాలి, దర్శనం ఉండాలి. ఇవి ఉంటే వెంబడించు. ఆ దర్శనం ప్రకారంగా నిన్ను కడతాడు, ఆ దర్శనం ప్రకారంగా నిన్ను నడిపిస్తాడు, ఆ దర్శనం ప్రకారంగా నిన్ను దేవుని చేతిలో పెడతాడు. ఆ సంఘములోకి వెళ్ళాలి, ప్రభువాని ప్రార్థన చేయాలి. ఏమడగాలి దేవుణ్ణి? నన్ను ఆత్మీయత లేని సంఘంలో నిలబెట్టొద్దు ప్రభువా, ఆత్మీయంగా ఉండే సంఘం కావాలి, ఆ సంఘంలోకి నన్ను నడిపించు. వాక్యము బలముగా వాక్యం చెప్పే సంఘం కావాలి, ఆ సంఘములోనికి నడిపించు. బలముగా ప్రార్థించే సంఘము కావాలి, ఆ సంఘములోనికి నడిపించు అని అడగాలి నువ్వు. 4వది, ఆత్మీయ సంఘము కావాలని అడగాలి. ఏ సంఘం పడితే ఆ సంఘానికి వెళ్ళిపోవడకూడదు. ఈ రోజున దురదశవులు గలవారు అయిపోయారు, కల్పనా కథల వైపుకు తిరిగేస్తున్నారు. దేవుని వాక్యానికి చోటివ్వట్లా. పిట్టకథలు కావాలి. అందుకని ఈరోజు దేవుని వాక్యానికి చోటు ఇవ్వకుండా ఆత్మీయత అంటే ఏంటో తెలియకుండానే బ్రతికేస్తున్నారు. స్తోత్రం చెప్పండి. కాబట్టి ఏం కావాలి మనకి? ఏం అడగాలి? ఇప్పుడు 4వది, ఆత్మీయ సంఘం కావాలని అడగాలి. 5 నేను ఇంక చెప్పేస్తున్నాను. ఆత్మీయ సంఘంలోకి వెళ్ళిన తర్వాత బాప్తిసం కావాలని అడగాలి. అందరి దగ్గర తీసుకోకూడదు బాప్తిసం. ఎక్కడ తీసుకోవాలి? దర్శనము, పిలుపు,
అభిషేకము సాక్ష్యమున్న దైవజనుడి చేతే బాప్తిసం పొందాల. అందుకని ఆ సంఘంలో స్థిరపడిన తర్వాత నాకు బాప్తిసం కావాలి ప్రభా, నాకు బాప్తిసం దయచే అని అడగాల. అర్థమవుతుందా? ఐదోదేంటి? బాప్తిసము. 5 బాప్తిసము. 6 ఏమడగాలో తెలుసా? నీ కుటుంబ సభ్యులకి, నీ రక్త సంబంధులకి రక్షణ దయచేయమని అడగాలి. ఏమడగాలి? నీ కుటుంబ సభ్యులకి, నీ రక్త సంబంధులకి, నీ బంధుమిత్రులకు అందరికీ ప్రభా వారు నరకానికి వెళ్ళకూడదు, వారు నిన్ను తెలుసుకోవాలి, సృష్టికర్తవని నిన్ను తెలుసుకోవాలి, వారి పాపము నుండి వారు విడిపించబడాలి, వారికి కూడా రక్షణ దయచేయి, వారికి కూడా పాపక్షమాపణ దయచేయి, నీ రక్తంలో వారిని కడుగు, పరిశుద్ధపరచు అని వారిని కోసము నువ్వు అడగాలి. నీ కుటుంబ సభ్యుల కోసం అడగాలి, ఏడవాలి, కన్నీరు కార్చాలి. అడుగుడి మీకు ఇవ్వబడును. ఏం అడగాలో చెప్తున్నాను. 6 నీ కుటుంబ సభ్యుల కొరకు, వారి రక్షణ కొరకు, నీ బంధువుల కొరకు, నీ రక్త సంబంధుల కొరకు, వారి రక్షణ కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. అడగాలి, దేవుణ్ణి అడగాలి. అర్థమవుతుందా? ఏం అడగాలో చెప్తున్నాను. 7 నీ సన్నిధిలో నన్ను ఒక పాత్రగా వాడుకో ప్రభువా అని అడగాలి. నీ సన్నిధిలో ఏదో ఒక పరిచర్య చేసే క్రమము నాకు దయచేయి, ఒక పాత్రగా నన్ను వాడుకో ప్రభువా అని అడగాలి. అర్థమవుతుందా? పరిచర్య చేయకపోతే నువ్వు వచ్చి వెళ్ళడంలో ఏం ఉపకారం లేదు. ఏదో ఒక పరిచర్య నువ్వు చెయ్యాలి. ఎందుకంటే సంఘం అంటే దేవుని తోట. తోటలో నారు పెట్టేవాడొకడు, నీరు పోసేవాడొకడు, ఎరువు పెట్టేవాడొకడు, కలుపు తీసేవాడొకడు. అర్థమవుతుందా? కలుపు తీసేవాడొకడు, అలాగే కోత కోసేవాడొకడు, గింజలు వేరు చేసేవాడొకడు, పొట్టుని తీసేసేవాడొకడు. ఇలాగ చాలా పరిచర్యలు ఉన్నాయి. తోట అంటే దేవుని సంఘం అంటే దేవుని తోట. తోటలో ఏదో ఒక పరిచర్య నువ్వు చేయాలి, ఏదో ఒక పాత్రగా నువ్వు ఉండాలి. కాబట్టి నువ్వేం అడగాలో తెలుసా? ఏదో ఒక పాత్రగా నన్ను వాడుకో ప్రభువా నీ సంఘములో అని అడగాలి. 7 అర్థమవుతుందా? ఖాళీగా ఉన్నవారికి చెప్తున్నాను, పాత్రగా వాడబడకపోతే నీకు జీతం ఉండదు పరలోకంలో. జీతం ఉండదు పరలోకంలో జీతం లేకపోతే నువ్వు ఎక్కడుంటావు? అందరికంటే కింద ఉంటావు, అందరి కింద ఉంటావు. నువ్వు అక్కడ చేయాలి పాలేరుతాను. అప్పుడు నువ్వు అందరికీ, పరిశుద్ధులందరికీ అక్కడ సేవ చేయాలి. అదే ఇక్కడ చేసావనుకో అక్కడ చేయించుకుంటావు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అర్థమవుతుందా? రైట్. 8 నీ జీవ గ్రంథములో నా పేరు రాసి ఉంచు ప్రభువా అని అడగాలి. చెప్పండి, ఏమడగాలి? ఎందుకు ఈ మాట అడగాలి? తీయండి ప్రకటన గ్రంథము 21:27. ప్రకటన గ్రంథం 21:27. ఇంక నేను ముగించేస్తున్నాను. 8 ఎందుకంటే టైం సరిపోలేదు, లేకపోతే ఒక్కో మాట ఒక్కొక్క సబ్జెక్టే. గొర్రెపిల్ల యొక్క 8 మాటలు 8 సబ్జెక్టులు, కానీ టైం సరిపోక నేను వివరించేసి ముందుకు తీసుకుపోతున్నాను. 8 ఏమిటి అంటే, నీ జీవగ్రంథములో నా పేరు రాయి ప్రభువా అని ప్రార్థన చేయాలి. ఆయన జీవగ్రంథంలో పేరు ఉండాలి. తర్వాత చదువుదాం. గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు రాయబడిన వారే దానిలో అన్నకాడ పరలోకములో అని పెట్టుకోండి. దానిలో అన్నకాడ ఏం పెట్టుకోవాలి మనము? బ్రాకెట్లో పరలోకములో అని పెట్టుకోండి. ఇప్పుడు దానిలో తీసేసి పరలోకం అని చదువునన్నా. గొర్రెపిల్ల యొక్కయు జీవగ్రంథమందు రాయబడిన వారే పరలోకములో ప్రవేశింతురు, కానీ నిషిద్ధమైనది ఏదైనను అసహ్యమైన దానిని అబద్ధమైన దానిని జరిగించు వాడెవడును దానిలోనికి ప్రవేశింపడే. ఇప్పుడు చెప్పండి, పరలోకములో ప్రవేశించాలి కదా మనం అందరమును. మనం చనిపోయినా, ప్రభువు వచ్చేసినా త్వరగా మనం ఎక్కడికి వెళ్ళాలి? పరలోకంలోకి వెళ్ళాలి. ఇప్పుడు పరలోకంలోకి వెళ్ళాలంటే ఎక్కడ ఉండాలి మన పేరు? జీవగ్రంథమందు పేరు రాయబడితేనే నువ్వు పరలోకం వెళ్తావు. కాబట్టి ఇప్పుడు నువ్వు ఏమడగాలో తెలుసా? నీ జీవగ్రంథమందు నా పేరు రాయి ప్రభువా అని అడగాలి. నా పేరు ఖచ్చితంగా ఉండాలి ప్రభువా, లేకపోతే నేను నరకానికి వెళ్ళిపోతాను, పాతాళానికి వెళ్ళిపోతాను. 8 విషయాలు చెప్పాను. ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలంటే, కానీ మీకు 8 ముఖ్యమైనవి 8 చెప్పాను. నాకు ఇది దయసే అది దయసే అని అడగండి, అన్నీ చేస్తాడు దేవుడు. కానీ అడగవలసినవి 8. ముఖ్యంగా మీరు అడగవలసింది ఏంటి? పరిశుద్ధాత్మ, పాపక్షమాపణ. అర్థమవుతుందా?
అలాగే అంగీకారము 3 అంగీకరించబడుట, 4 బాప్తిస్మము, 5 4 ఆత్మీయ సంఘములో స్థిరపడుట, 5 బాప్తిస్మము, 6 రక్త సంబంధుల కొరకు బంధువుల మిత్రుల కొరకు రక్షణ కొరకు ప్రార్థించుట, 7 దేవుని సన్నిధిలో పాత్రగా వాడబడడం, 8 జీవగ్రంథంలో పేరు రాయమని అడగడం. ఇవి అడగాలి. ఇప్పుడు చెప్పండి, ప్రార్థన ఎలా చెయ్యాలో చెప్పాను, ఏమి అడగాలో చెప్పాను. అర్థమవుతుందా? ఏమి అడగాలో చెప్పాను, మీకు గుర్తుందా? ప్రార్థన ఎలా చెయ్యాలి, ఏమి అడగాలి, అది సబ్జెక్టు. ఈరోజు అడగడం తెలియట్లేదు, ఎలా అడగాలో తెలియట్లేదు, ఏమి అడగాలో తెలియట్లేదు. ఇవి అడగాలి, ఇవి అడగాలి. 8 రాసి పెట్టుకో. బాప్తిసం లేనివారు బాప్తిసం కోసం అడగండి, బాప్తిసం ఉన్నవారు మాత్రము ఇవి అడగండి, ఇవి అడగండి. ఈరోజు బాప్తిసం ఉన్నప్పటికీ కూడా పాపక్షమాపణ లేదు, చాలామందిలో ఒప్పుకునే స్థితి లేదు, కఠినమైన హృదయాలు కలిగి ఉన్నారు, అంగీకరించబడిన వారు ఎవరూ లేరు. ఇది చాలా భయంకరమైన స్థితి. ఆయన త్వరగా వచ్చుచున్నాడు. నీ పేరు జీవగ్రంథంలో రాయబడాలి. ఒకవేళ నీ పేరు జీవగ్రంథంలో కొట్టివేయబడిందా, నువ్వు నరకానికి వెళ్ళిపోతావు. అడగాలి. ఎంతమందికి అర్థమైంది దేవుని వాక్యం? అర్థమైన వారు గట్టిగా స్తోత్రం చెప్పండి. ఒక్కసారి గబబా చెప్పండి. 8 అంశాలు ఏంటి? 1 ఎస్ చెప్పండి, వెనకాల ఉన్నవారు. 1 2 పాప క్షమాపణ, పాపాలను క్షమించమని అడగాలి. 3 అంగీకరించబడాలి అని అడగాలి. 4 ఆత్మీయ సంఘములో స్థిరపరచబడాలి, నాటబడాలి. ఓకే. 5 బాప్తిస్మం అక్కడ కావాలని అడగాలి. 6 మన కుటుంబ సభ్యుల కొరకు, ఆత్మీయుల కొరకు, రక్త సంబంధుల కొరకు రక్షణ పొందాలని, వాళ్ళకి రక్షణ కావాలని అడగాలి. 7 దేవుని సంఘములో ఏదో ఒక పని చేయాలి, ఏదో ఒక పని చేయాలి, పని చేయకుండా వెళ్ళకూడదు, పని చెయ్యాలి. ఓకే. 8 జీవగ్రంథంలో నా పేరు రాయబడాలి. ఇవి అడగవలసినవి మనం దేవుని దగ్గర ఖచ్చితంగా అడిగి తీరాలి, అడగాలి, అవి పొందుకోవాలి, దేవుని దగ్గర నెరవేర్చుకోవాలి. అర్థమైన వారు మోకరించండి. ఈ మాటలు దేవుడు తన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన